చేబ్రోలు కిరణ్ ఈ పేరు మీరు కొత్తగా వినక్కర్లేదు. ఆల్రెడీ అతను ఏం మాట్లాడాడు, అతను ఎలాంటి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడాడు, వైఎస్ భారతిరెడ్డి గారి గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి ఎంత హీనంగా మాట్లాడాడు అనేది మనం మీ అందరికీ తెలిసిందే. అయితే అతన్ని హుటాహుటిన ఇమ్మీడియట్గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసేసింది. ఇదంతా తెలిసిందేగా. దీన్ని మళ్ళీ కొత్తగా ఎందుకు చెప్తున్నానంటే ఐల్ టెల్ యూ. ఒక సందర్భం జరిగినప్పుడు, ఒక క్రైమో లేకపోతే ఒక అఫెన్స్ ఏదైనా జరిగినప్పుడు దానికి సంబంధించి ఎవడైతే కల్ప్రిట్ ఉంటాడో వాడిని ఇమీడియట్గా పట్టుకోవటం అనేది పోలీసుల యొక్క బాధ్యత. ఆ తర్వాత కోర్టులు వాడికి శిక్ష విధిస్తాయి. ఎలాంటి సెక్షన్స్ ఫైల్ చేశారు, ఇది మనందరికీ తెలిసిన విషయమేగా. చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు నేను మళ్ళీ రిపీట్ చేయను, కానీ మనందరం చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేయంగానే అన్నోడిని అరెస్ట్ చేశారుగా, సరిపోయింది అని చెప్పని అనుకుంటున్నాం. ఇలాంటి సందర్భమే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఒక వ్యక్తి దారుణంగా తిడితే ఇక్కడ క్వైట్ ఆపోజిట్గా జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే, అన్న వ్యక్తిని పట్టించుకోకుండా ఎవరైతే మైక్ పెట్టారో వెళ్ళి ఆ మైక్ పెట్టిన యాంకర్ని, ఆ పర్టికులర్ ఛానల్ యొక్క హెడ్ని, రేవతి గారు, ఇంతకుముందు ఆవిడ షీజ్ అ సీనియర్ జర్నలిస్ట్ రేవతి గారు. ఆ రేవతి గారు ఇంతకుముందు మోజో టీవీలో సీఈఓగా ఉండేవాళ్ళు. తను చీఫ్ ఎడిటర్ అనుకుంటా ఐ గెస్. సో తను ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారో దానికి సంబంధించి ఇప్పుడు ఆవిడని కూడా అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళకి ముసుగులేసి వీళ్ళే ముఖ్యమంత్రిని తిట్టిచ్చారు అని చెప్పాను. ఇది తెలంగాణలో జరిగింది. అంటే చట్టం అనేది భారతదేశం అంతా ఒకటేగా, పోలీసులు అట్లాగే నడుచుకోవాలిగా. మరి అక్కడేమో అన్నవాడిని పట్టుకున్నారు, ఇక్కడేమో అనిపించిన వాళ్ళని పట్టుకున్నారు. అయితే ఇక్కడ రేవతి గారు యాక్చువల్గా ఆవిడ రేవంత్ రెడ్డి గారితో పాటు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఆవిడ అరెస్ట్ అయ్యారు. కేసీఆర్ గారిని కూడా ఇట్లాగే అన్నారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ పర్టికులర్ ఉదంతం మనం ఆంధ్రప్రదేశ్కి లింక్ చేసుకుంటే, చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలకు అతను అరెస్ట్ చేయంగానే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా అందరూ సలబడిపోయారు. కానీ చేబ్రోలు కిరణ్ అతనితో మాట్లాడించిన, అతన్ని చూపించిన ఆ కెమెరా, మాట్లాడించిన వ్యక్తి, మాట్లాడించిన యూట్యూబ్ ఛానల్, దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆ ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా పాయింట్ బ్లాంక్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఎందుకు డిలీట్ అయిపోయినాయి? ఆ ఛానల్ ఎవరు నడుపుతున్నారు? వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ దీని గురించి ఆలోచించారా? అంటే ఎంత చక్కగా మా అన్న మాట్లాడుతున్నప్పుడు ఇందాక ఒక కాల్లో ఒక మాట అన్నారు. ఇట్లానే ఏమన్నారంటే, ఆయన ఒకడు వాళ్ళ తల్లిదండ్రుల్ని చంపేశాడంట, మర్డర్ చేసేసి పోలీసులు ఆయన్ని పట్టుకొని కోర్టుకు తీసుకెళ్తే కోర్టులో హీరింగ్ నడుస్తుంది. జడ్జు, నువ్వింత దారుణంగా చంపావు కదా మీ తల్లిదండ్రుల్ని, నువ్వేం మాట్లాడతావు దీని గురించి, నీకేమన్నా చివరిగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అని చెప్పారంటే, సెక్స్ చేసే ముందు, అయ్యా జడ్జి గారు, నాకు తల్లిదండ్రులు లేరయ్యా, నేను అనాథని, దయచేసి నా మీద కొంచెం కనికరం చూపించండి అన్నాడంట. చంపింది ఈడే చంపి మళ్ళీ ఆ చంపిన దాని గురించి సానుభూతి పొందడం. ఎందుకు చెప్తున్నానంటే, ఇది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, లిజన్ కేర్ఫుల్లీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బయట మాట్లాడుకుంటున్న విషయాల ప్రకారం దాదాపు ఒక 5 నుంచి 10 యూట్యూబ్ ఛానల్స్ ఒక అధికార పార్టీకి సంబంధించి పాజిటివ్గా వీడియోస్ చేయటం కోసం హైదరాబాదులో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్లో ఉండే ఒక కార్యాలయంలో దాదాపు 5 నుంచి 10 యూట్యూబ్ ఛానల్స్ ఆ కార్యాలయం, ఒక పార్టీ కార్యాలయం కేంద్రీకృతంగా వీడియోలు చేస్తున్నారని బయట అనుకుంటున్నారు. మరి నాకు తెలియదు.
ఈ చేబ్రోలు కిరణ్ మాట్లాడిన మాటలు ఏ వీడియో అయితే ఉందో ఆ వీడియో కూడా చేబ్రోలు కిరణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి, వైఎస్ భారతిరెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో అప్లోడ్ అయింది కూడా అదే కార్యాలయం నుంచి అని కొంతమంది అంటుంటే అన్నా. మరి ఒకవేళ ఈ మాటలు, నేను చెప్తున్న మాటలు ఒకవేళ కాసేపు తప్పు అనుకుందాం, ఎవరి దగ్గర అయితే నేను విన్నానో వాళ్ళు చెప్తున్న మాటలు నాకు తప్పు అనుకుందాం కాసేపు. లెటస్ సే ఎవరికి సంబంధం లేదు, దీని వెనక మళ్ళీ ఎవరు లేరు అని అనుకుందాం. మరి ఆ పర్టికులర్ మాటలు మాట్లాడిన ఛానల్ మీద, యూట్యూబ్ ఛానల్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఆ మాటలు మాట్లాడించిన వ్యక్తి మీద, అంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఓనర్ మీద, ఆ యూట్యూబ్ ఛానల్ నడిపించే వ్యక్తి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? ఆ యూట్యూబ్ ఛానల్కి కంటెంట్ ఇస్తున్నోడి మీద ఎందుకు పర్టికులర్ ప్రభుత్వం కేవలం చేబ్రోలు కిరణ్ మాత్రమే విక్టిమ్ని చేసింది? కేవలం చేబ్రోలు కిరణ్ మాత్రం అరెస్ట్ చేసి ఎందుకు అక్కడ పెట్టారు? మాట్లాడించినోడు ఏమైపోయాడు? ఆ వీడియోని డిస్ప్లే చేయడం కూడా క్రైమేగా. ఆ వీడియోని షార్ట్ కింద కట్ చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తేనే కదా అది వైరల్ అయింది. అట్లా షార్ట్ కట్ చేసి వీడియో అప్లోడ్ చేయడం కూడా క్రైమేగా. మరి కట్ చేసి పెట్టిన ఆ యూట్యూబ్ ఛానల్ ఓనర్ గాడిని, ఆ ఎడిటర్ గాడిని, దాన్ని మెయింటైన్ చేస్తున్నవాడిని అసలు ఆ యూట్యూబ్లో ఎక్కడ అప్లోడ్ అయింది ఆ ఐపీ అడ్రస్ పట్టుకొని ట్రేస్ చేయడం ఆ ప్రభుత్వానికి ఎంతసేపు? ఎందుకు ట్రేస్ చేయాలా? ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒకసారి మైండ్లో గుర్తు తెచ్చుకోండి. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడతారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పడం చాలా మంచి పని, చాలా మంచి విషయం. అది వెరీ గుడ్. అలా మాట్లాడటం అనేది చాలా మంచి విషయం. ఇందా నేను చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుందిగా. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి? అంటే ఇప్పుడు నేను మాట్లాడి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దీనికి ఏం సంబంధం లేదు. ఎగ్జాంపుల్కి మామూలు చెప్తున్నా, మీకు తెలిసిద్దని. వాడే చంపి వాడే జడ్జి ముందల్ని అనాథన అన్నాడంట. కాబట్టి ఈ రాజకీయాలు, ఈ దగుల్బాజీ పనులు ఇవన్నీ కూడా ప్రజలు తీక్షణంగా, నిశితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కావచ్చు, ఇదంతా వెనకమాలుండి నడిపిస్తున్న ఆ బడా నాయకులకు కావచ్చు, ఆ ఒక ప్రధాన పార్టీకి కావచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి. ఒకవేళ నిజంగా సోర్సెస్తో పాటు నాకు వచ్చుంటే దాన్ని బయట పెట్టేవాడిని. అట్లాంటి భయాలు ఏం లేవు. ఇప్పటికి వచ్చింది ఇన్ఫర్మేషనే. ఒకవేళ ఆ సోర్స్ కరెక్ట్ అయితే అప్పుడు దాన్ని కూడా బయట పెడతా. ఇక రెండోది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక చిన్న రిక్వెస్ట్. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అట్లా అనకూడదని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ కామెంట్లు అలా పెడుతున్నారు. పెట్టొద్దు అట్లాగా. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ ఆయన పవన్ కళ్యాణ్, అట్లా అనొద్దు ఆయన్ని. మీ ముగ్గురికి ఒకటే రిక్వెస్ట్ అండి. దయచేసి ఆ వీడియో అప్లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్ని, పోస్ట్ చేసిన ఐపీ అడ్రస్లో ఎక్కడైతే ఆఫీస్ రన్ చేస్తున్నారో ఆఫీస్ కార్యాలయం ఆ కార్యాలయాన్ని దయచేసి వెళ్ళి అక్కడ ఎవడెవడైతే దీన్ని కింగ్ పిన్ ఉన్నాడో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని కోరుకుంటూ, బేసిక్గా మేము ఎప్పుడు కూడా మా వీడియోని మీరు దయచేసి షేర్ చేయండి అని అడగం. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు ఒకవేళ మీకు వ్యాలిడ్ అనిపిస్తే, అన్నవాడిని పట్టుకున్నారు బాగానే ఉంది, అనిపించిన వాడెవడు, దాన్ని పోస్ట్ చేసిన వాడెవడు, పోస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో వీడియోలన్నీ ఎందుకు డిలీట్ అయిపోయినాయి, అసలు ఆ యూట్యూబ్ ఛానల్ని ఎందుకు పట్టుకోవట్లేదు? అట్లీస్ట్ ఆ వీడియోని డిస్ప్లే చేయడం, ఆ వీడియోని పోస్ట్ చేయడం కూడా, పబ్లిక్గా పోస్ట్ చేయడం కూడా క్రైమ్ కదా. అది ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కదా. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు, వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే పాయింట్స్ మీకు వ్యాలిడ్ అనిపిస్తే ఈ వీడియోని మ్యాక్సిమం రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.